వెల్కమ్ టు 1TV స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. తాజాగా లోకేష్ జన్మదినం సందర్భంగా షర్మిల గారు లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే లోకేష్ కూడా దానికి స్పందించి షర్మిలకి థ్యాంక్ యూ చెప్పడం జరిగింది. మరి ఈ అంశాన్ని ముడిపెట్టి టీడీపీ పార్టీలోకి షర్మిల వెళ్ళిపోతుంది, షర్మిల పార్టీ మారే ఉద్దేశంలో ఉంది, కూటమితో జత కట్టబోతుంది అనేటటువంటి ఊహాగానాలు అయితే ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయన్నమాట. అంటే ఒక బర్త్డే సందర్భంగా రెండు పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు, అటు కాంగ్రెస్కి సంబంధించినటువంటి పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల, ఇటు కూటమిలో కీలక నాయకుడైనటువంటి నారా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలపడాన్ని చాలా మీడియా ఛానళ్ళు కూడా ఒకవేళ కూటమి వైపు ఏమైనా షర్మిల చూస్తుందేమో, కాంగ్రెస్ పార్టీ నుంచి నెమ్మదిగా దూరం అయిపోతుంది అనేటటువంటివి అయితే చాలా వార్తలు హల్చల్ చేశాయి. అంటే రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఒక స్పెషల్ అకేషన్కి శుభాకాంక్షలు తెలుపుకోవడం అనేది కూడా ఈ విధంగా చూపిస్తున్నారు. మీడియా ఛానల్స్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ వీటన్నిటిలో కూడా చూపిస్తున్నారు అనేటటువంటిది చర్చ జరుగుతోంది. అంతెందుకు మొన్నటికి మొన్న షర్మిల పుట్టినరోజు డిసెంబర్ 17వ తారీఖు జరిగింది. అప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ వీళ్ళందరూ కూడా ఆమెకి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అంత మాత్రం చేత ఈ విధంగా ఆమె కూటమిలోకి చేరిపోతున్నట్టు ఆ రోజు నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. కానీ దానికి సంబంధించి షర్మిల ఏ రకంగా కూడా ఆమె స్పందించలేదు. తీరా ఇప్పుడు లోకేష్కి ఆమె జన్మదిన శుభాకాంక్షలు తెలిపేసరికి ఈ వార్తని మరింత ఎక్కువగా సర్క్యులేట్ చేశారు. ఇప్పుడు జగన్ తన సోదరికి శుభాకాంక్షలు తెలపలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఆమెకి గ్యాప్ అనేది పెరిగింది అంటున్నారు. మొన్నటికి మొన్న జగన్ పుట్టినరోజు సందర్భంగా షర్మిల కూడా శుభాకాంక్షలు తెలిపింది. శుభాకాంక్షలు తెలిపేసరికి ఇంకో రకమైనటువంటి వార్తా కథనాలు కూడా వచ్చాయి. జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు వైఎస్ షర్మిల, త్వరలోనే వైఎస్ఆర్సీపీలో వెళ్ళిపోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీతో ఆమెకు పొసగడం లేదు, లేదా కాంగ్రెస్ పార్టీలో ఏముకున్నటువంటి పొలిటికల్ మైలేజ్ అనేది సరిపోవట్లేదంటూ కాంగ్రెస్ పార్టీ కూడా ఈమెపై విముఖత వ్యక్తం చేస్తుంది. కాబట్టి వైఎస్ఆర్సీపీలోకి అడుగు పెట్టబోతుంది అనేటటువంటి వార్తలు కూడా చాలా వచ్చాయి. కానీ దానిపై కూడా షర్మిల ఇంతవరకు స్పందించలేదు. ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలామంది కూడా కొన్ని స్పెషల్ అకేషన్స్లో ఒకరికొకరు జన్మదిన శుభాకాంక్షలు అనేవి తెలుపుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అంటే సామాజిక మాధ్యమాల ద్వారా చాలా చెప్తూ ఉంటారు. అంతేందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గతంలో కూడా చెప్పారు వీళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, దానివల్లే దూరంగా ఉంటున్నారని చెప్పారు. కానీ ప్రతిసారి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వలేరు కాబట్టి ఇలా సోషల్ మీడియా ద్వారా అయితే చెప్తూ ఉంటారు, శుభాకాంక్షలు చెప్తుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది, రెండు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడన్నా కలిసినా కానీ, లేకపోతే కొన్ని స్పెషల్ అకేషన్స్లో కానీ సామాజిక మాధ్యమాల ద్వారా మామూలుగా చెప్తూనే ఉంటారు, విషెస్ అనేవి చేస్తూ ఉంటారు. కానీ అంత మాత్రం చేత రెండు కలిసిపోయినట్టు కాదు, లోపాయికార ఒప్పందాలు జరిగిపోయినాయంటూ ప్రతిపక్షాలు అనేవి దుమ్మెత్తి పోస్తూ ఉంటాయి. అంటే రెండు రాజకీయ పార్టీలు అనేవి వాళ్ళకి సంబంధించి రాజకీయ ప్రయాణంలో జరిగినటువంటి విభేదాలు తప్పితే వాళ్ళేం పుట్టుకతోనే బద్ధ శత్రువులుగా ఉండరు, లేకపోతే రాజకీయాల్లో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రేపెల్లుండిలో కూడా ఉండవు అనేది అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని కొన్ని రాజకీయ సిద్ధాంతాల్లో విభేదించవచ్చేమో కానీ కొంతమంది, అంతేగాని పూర్తిగా అయితే ఉండరు కదా ఆ విధంగా. కాబట్టి ఈ విధంగా చెప్పుకోవడం చూస్తుంటాం, చాలామంది చూస్తుంటాం మనం అసెంబ్లీలో కానీ కొన్ని అనుకోని క్షణాల్లో కూడా కలిసినప్పుడు శుభాకాంక్షలు అనేవి తెలియజేసుకుంటూ ఉంటారు. కానీ ఆ శుభాకాంక్షల్ని ఇంకో రకంగా తీసుకుంటూ ఆ రెండు రాజకీయ పార్టీల మీద, లేకపోతే ఇద్దరు నాయకుల మధ్య ఒక నాయకుడికి ఇంకో పార్టీకి లోపాయికార ఒప్పందం కుదిరింది అంటూ ప్రచారాలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు వైఎస్ షర్మిల లోకేష్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినంత మాత్రాన ఆ పార్టీలోకి చేరుతున్నట్టు కాదు. ఇటు లోకేష్ కూడా చెప్పలేదు, గతంలో కూడా చెప్పలేదు, వాళ్ళ మధ్య భేటీలు జరగలేదు, ఏం జరగలేదు. అలాగే మిగతా పార్టీలకు సంబంధించి కూడా ఇక్కడ చంద్రబాబు కానీ జగన్కి చంద్రబాబు కానీ ఎక్కడన్నా కానీ ఎదురుపడినప్పుడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మొన్న కేసీఆర్ కానీ అలాగే రేవంత్ రెడ్డి కానీ అసెంబ్లీలో కలిసినప్పుడు కూడా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. అంత మాత్రం చేత రెండు పార్టీలు జత కడుతున్నాయన్న ఉద్దేశం కాదు. కానీ ఇదనేది గమనించాలి. మీడియా ఛానళ్ళు కూడా చూస్తూ ఉంటారు, చూసిన వెంటనే ఏదో వాళ్ళ వ్యూస్ కోసమో దేనికోసమో మొత్తం చెప్పేస్తూ ఉంటారు. కానీ వాస్తవ పరిస్థితులను అయితే తెలుసుకొని నిజానిజాలు అయితే చెప్పాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి.
కాబట్టి ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1 టీవీ స్పెషల్ అనాలిసిస్.